హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మితతో అల్లరి. బ్లాగ్ ఏంటంటే నాకు సర్జరీ అయింది. లెగ్కి లెగ్ కాదు, ఫుట్కి, ఫింగర్కి 9 స్టిచ్చెస్ పడ్డాయి అన్నమాట. ఫుట్కి, ఫింగర్కి 9 స్టిచ్చెస్ పడ్డాయి అన్నమాట. నిన్న నైఫ్ తగిలి నా ఫస్ట్ థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, కింద కింద తోలు ఇలా లేచిపోయింది ఇక్కడ. ఇలా ఇదంతా ఫుల్ బ్లడ్ అయిపోయింది అనమాట. కింద తోలు ఇలా లేచిపోయింది. ఇదంతా ఫుల్ బ్లడ్ అయిపోయింది అనమాట. అలా అందుకే క్యామ్గా పెట్టారు. పెయిన్ కిల్లర్ ఇచ్చి చూస్తారా కదా. కానీ చూపిస్తా చూడండి కాలు ఎలా అయిందో. రెండు ఫింగర్స్కి అయింది. చిన్న ఫింగర్కి, ఫింగర్కి ఇది ఎక్కువ కట్ అయింది. ఇది ఇలా డీప్గా కట్ అయింది. వీటికి స్టిచ్చెస్ వేస్తారు. దీనికే అయిపోయింది నా పని. దీనికి వేస్తా అంటే నేను ఇంకా వద్దని చెప్పా. షేక్ అవుతుంది నీ చెయ్యి. ఆరామ్సే పట్టుకో. కట్ అయిన తర్వాత మంచిగా ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్తే స్ట్రెచర్ మీద పైకి తీసుకెళ్ళాను. నన్ను పైకి తీసుకెళ్ళి ఏదో పోస్తున్నారు, అది బ్లడ్ క్లీన్ చేయడానికి. నేను అది ఏ స్పిరిటో ఏమో అనుకొని ఫుల్ టెన్షన్ పడి వద్దు ప్లీజ్ చిన్నగా చేయండి అవి ఇదని గొడవ చేశాను. తర్వాత చేశాను. ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేస్తే స్విచరింగ్ చేయాలి. నాకు స్విచరింగ్ అంటే తెలియదు. మార్నింగ్ తీసుకురండి, ఇప్పుడు జస్ట్ ప్యాక్ చేసి పంపిస్తాము, స్విచరింగ్ చేస్తాం మార్నింగ్ అని. స్విచరింగ్ అంటే ఓకే. డాక్టర్కి అడిగితే నేను భయపడుతున్నానని, క్లీనింగ్ చేయాలి జస్ట్ అంతే అని అన్నాడు. నేను కొంచెం ఓవర్ స్మార్ట్ కదా, గూగుల్ చేసి చూస్తే అవి స్టిచ్చెస్ అని తేలింది. నాకు షాక్ అయ్యి ఫుల్ భయపడిపోయా. వాళ్ళు చెప్పారు ఎనస్థీషియా ఇస్తారు, మీకు పెయిన్ ఉండదు అనేసి. నేను ఎనస్థీషియా ఇవ్వకుండా కుడతారేమో అని ఫుల్ షివర్ అయిపోయా. ఎనస్థీషియా ఇచ్చే కుడతారని ఇస్తే సరే మార్నింగ్ వచ్చి చేయించుకుంటామా. అప్పుడు సెలైన్ పెట్టారు, పెయిన్ కిల్లర్ వచ్చి అయిపోయింది ఇంకా ట్రీట్మెంట్. ఇంకా 11 అయింది. సరేలే వెళ్దామని వెళ్తుంటే మళ్ళీ బ్లీడ్ అవుతుంది కాలు. బయటకు వచ్చేసాము, దిగినాము, స్టార్ట్ అవుతున్నాము, కాలు మళ్ళీ బ్లీడ్ అవడం స్టార్ట్ అయింది. సో ఇంకా మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఎలా బ్లీడ్ అయిందంటే ఫుల్ వాటర్ పంప్ అవుతుంది చూడ, అలా బ్లడ్ ఫ్లో అవుతుంది బయటికి, హెవీ బ్లడ్ ఫ్లో అయింది. ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయి ఇది ఆగదు బ్లడ్, సో ఖచ్చితంగా ఇప్పుడు స్విచరింగ్ చేయాలి అని డాక్టర్ చెప్తే ఇంకెళ్ళేసి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. పట్టుకోబెట్టి మళ్ళీ మొత్తం బ్లడ్ ఆగేదాకా కొంచెం సేపు టైట్గా పట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటి అది అన్నీ ప్రిపేర్ చేసుకొని నాకు ఫస్ట్ ఎనస్థీషియా మిక్స్ చేశారు, అది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎక్కడ దెబ్బ తగిలిందో దాని మీదే ఇంజెక్షన్ వేసి అదే ఎనస్థీషియా పెట్టారు. ఫుల్ పెయిన్ అయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎనస్థీషియా తీసుకోవడం, కుట్లేయించుకోవడం ఇవన్నీ నాకు ఎప్పుడు అవ్వలేదు. అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు ఎప్పుడు అవ్వలేదు. అసలు నాకు దెబ్బ తగిలినా చిన్న దెబ్బలు తగిలాయి, పెద్దవి అసలు తగ్గలేదు. తర్వాత ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇప్పుడు వీడియో ఆన్ చేస్తావా? సారీ డిస్టర్బెన్స్ అయినా, నా ఫ్రెండ్ వచ్చింది మధ్యలో. ఈ బ్లాగ్ కూడా ఇప్పుడు అది పెయిన్ అవుతుంది, అది డైవర్ట్ అవ్వడానికి నేను వాక్ చేస్తున్నా.
ఇప్పటిదాకా ఏడుస్తూ కూర్చున్నా నా కళ్ళు చూస్తే అర్థమవుతుంది. పెయిన్ అవుతుంది. అది డైవర్ట్ అవ్వడానికి నేను వాక్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఏడుస్తూ కూర్చున్నా నా కళ్ళు చూస్తే అర్థమవుతుంది. కొంచెం ఏదైనా పని చేస్తే డైవర్ట్ అవుతా అని చెప్తే చేస్తున్నాను అనమాట. ఎక్కడ దాకా చెప్పా? ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ జాయింట్ 2 ఫింగర్స్ జాయింట్ మధ్యలో ఇక్కడ ఇచ్చారు. ఫుల్ పెయిన్ అయిపోయింది. ఇంకా మొత్తం వౌండ్ ఎక్కడైతే దెబ్బ తగిలిందో దాని చుట్టూరా ఒక 5-6 టైమ్స్ కుచ్చారనమాట. కొంచెం అనస్థీసియా ఇచ్చి ఇంక దీనికి కూడా ఇస్తుంటే నేను కదిలేసా. సో దీనికి ఇంకా వద్దు అనేసి ఇవ్వలేదు. ఫస్ట్ ఇదైతే చేద్దాం అనేసి ఇంక ఇది స్టార్ట్ చేశారు. ఇది కుట్టడం స్టార్ట్ చేశారు. నియర్లీ 1 అవర్ 1.5 అవర్ పట్టింది నాకు స్టిచ్ చేసేయడానికి. ఆ గ్యాప్లో మళ్ళీ ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది. అది చూసి వచ్చేసరికి 1.5 అవర్ అయింది నాకు స్టిచ్ చేసేయడం. ఇంకా ఫుల్ అరిచేసారు గట్టిగా అనస్థీసియా ఇచ్చేటప్పుడు. పాపం వాళ్ళందరూ చాలా మంచి డాక్టర్స్. ఇంకా ఫుల్ అరిచేసారు గట్టిగా అనస్థీసియా ఇచ్చేటప్పుడు. చాలా మంచి డాక్టర్స్, నర్సెస్ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. నాకు అరుస్తుంటే డాక్టర్ పాపం నచ్చదు, కోఆపరేట్ చేయండి అని ఏం తిట్టకుండా మంచిగా చిన్నగా చేశారన్నమాట నాకు అన్నీ. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. ఇంకేం జరిగింది అంతే. స్టిచ్ చేసేటప్పుడు మంచిగా బిగ్ బాస్ పెట్టుకొని చూస్తున్నా. బికాస్ నాకు తెలియట్లేదు అక్కడ పెయిన్ ఉంది అదంతా నాకేం తెలియట్లేదు. ఎనస్థీషియా ఇచ్చడం మత్తెక్కిపోయింది అనమాట ఆ ఫింగర్. వాళ్ళు జస్ట్ టచ్ చేస్తున్నారు అనే సెన్స్ ఉంది కానీ నాకు పెయిన్ లేదు. అప్పుడు కుట్టేసారు. ఇంకా మంచిగా ఒక 9 స్టిచెస్ పడ్డాయి. అంతేగా 9 స్టిచెస్ పడ్డాయి. అంతేగా 9 పడ్డాయి. ఇప్పుడు ఆ 9 స్టిచెస్ వేసిన తర్వాత ఇంకా నాకు మంచిగా క్లీన్ చేసి లెగ్ అంతా బ్లడ్ అయింది కదా, మళ్ళీ ప్యాక్ చేసి కదలకూడదని చెప్పి పంపించేశారనమాట. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. 9 స్టిచెస్ పడ్డాయి ఫొటోస్. ప్లీజ్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడకండి, స్కిప్ చేసేయండి. ఇంకా అక్కడ వీడియో తీసి పెట్టాలి ఆ థాట్ అసలు లేదు. ఇప్పుడు ఏదో డైవర్ట్ అవ్వడానికి చేస్తున్నా. ఇది పెడతానో లేదో కూడా తెలీదు. చూద్దాం పెడతానో లేదో. ఇంకా ఇది నిన్న అయింది నైట్. ఈరోజు బ్లాగ్ చేస్తున్నాడు ఓకే ఆ నొప్పి తెలియకూడదు అని చెప్పి. తర్వాత రేపు మార్నింగ్ రమ్మన్నారు క్లీనింగ్కి. రేపు మార్నింగ్ వెళ్తే తెలుస్తుంది. అది వీడియో చేస్తా. ఒకవేళ నాకు పెయిన్ లేదు, నేను మంచిగానే ఉన్నానంటే చూద్దాము, చేస్తాను రోజు. ఇంక ఇది వీక్ అయిపోతే సెలైన్ పెడతా అన్నారు. తీస్తారో లేదో తెలియదు, రేపు చూడాలి. బ్లడ్ లీక్ అవుతుంది కొంచెము. రేపు ఏమంటారో వాళ్ళు దాన్ని బట్టి ఇది ఉంచుతారో తీస్తారో చూసి ఇది కూడా తీసేస్తాం. మోస్ట్లీ ఇది ఉంటే ఇంకెక్కువ పేషెంట్ ఫీలింగ్ లాగా ఉంటుంది. కాలు కదులుతుంటే ఎక్కువ పెయిన్ అవుతుంది. రేపు వెళ్ళి మంచిగా అది క్లీన్ చేయించుకొని ఊరికి వెళ్ళిపోతా. మెయిన్ విషయం ఏంటంటే మా అమ్మకి చెప్పలేదు ఇంకా నేను. అమ్మ టెన్షన్ అవుతుంది. అమ్మ అస్సలు తట్టుకోలేదు నాకు ఏమైనా అవుతే. అందుకని ఇప్పటిదాకా అమ్మకి చెప్పలేదు అనమాట. టెన్షన్ అవుతుంది నాకు అమ్మకి చెప్పాలంటే. నన్ను ఆ కుట్లు చూస్తే ఇంకా అమ్మ ప్యానిక్ అయ్యి కళ్ళు తిరిగిపోతుంది కన్ఫామ్. అది ఇంకా అక్కడ ఉండని కూడా ఉండదు ఒక్క సెకండ్ కూడా. మాకు చెప్పాలంటే నన్ను ఆ కుట్లు చూస్తే ఇంకా అమ్మ ప్యానిక్ అయ్యి కళ్ళు తిరిగిపోతుంది కన్ఫామ్. అది ఇంకా అక్కడ ఉండని కూడా ఉండదు ఒక్క సెకండ్ కూడా. అందుకే భయం వేస్తుంది చెప్పాలా వద్దా అనేసి. నాకు మళ్ళీ ఎల్లుండి షూట్ ఉంది. ఆ షూట్కి వెళ్ళాలా వద్దా అదొక టెన్షన్. ఇది పెట్టుకొని షూట్ చేయలేను నిల్చొని, అదొక టెన్షన్. ఇప్పుడు వెళ్తే చేస్తానా లేదో తెలీదు, వెళ్ళాలో లేదో తెలీదు, ఇంట్లో చెప్పాలా లేదో తెలియట్లేదు. రేపైతే చెప్పేస్తా, లేదంటే అమ్మ ఇంకా నన్ను ఎక్కడికి పంపదు. ఇంత అయినా కూడా చెప్పలేదని షేక్ అవుతుంది. సో మమ్మీకి కాల్ చేసిన తర్వాత మమ్మీ రియాక్షన్ వీలైతే వీడియో తీస్తా.
ఇవన్నీ గుర్తుండడం కోసం అంతే. ఏ దీంతో ఏం యూజ్ కూడా లేదు యూట్యూబ్‌లో పెట్టి. ఊరికే గుర్తుంటది అని చెప్పి. ఉన్న రియాక్షన్ అయితే తీస్తా. లేదంటే లేదు. ఇంటికెళ్తా మోస్ట్‌లీ రేపే. లేదంటే ఎల్లుండెళ్తా. కుట్లు పడి ఇలా అయిపోయిందనమాట. సో, ఫుల్ బెడ్ రెస్ట్ ఇంకా నేను ఈ మంత్ ఎండ్ దాకా మోస్ట్‌లీ. ఒక 2 వీక్స్ ఆరామ్‌సే తిని పడుకోవడం. ఇంకా ఏం పని ఉండదు మనకి. ఓకే. బాయ్. గుడ్ నైట్. పడుకోవడానికి ట్రై చేస్తా ఇప్పుడు.